హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఇందాక ఓపీకి ఒక మేడం వచ్చారు. ఆవిడ ఏజ్ 35-36. అయితే ఆవిడ వెయిట్ అరౌండ్ 94 kgs. ఆవిడ నీ పెయిన్స్తో వచ్చారు. మాట్లాడుతూ ఆవిడ చాలా ఫీల్ అయిపోయి, సార్ అసలు తగ్గడం లేదు సార్, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, హైపోథైరాయిడిజం ఉంది, మెడికేషన్లో ఉన్నారు. మాట్లాడుతూ ఇక ఆవిడ లిటరల్గా ఏడ్ చేసింది. ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కిరిస్తున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు నానా మాటలు అంటున్నారు, ఇంత లావున్నానని అని చెప్పి. సో పక్కన వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. నేను చెప్పాను, ఏమండి ఇప్పుడు ఫిట్గా ఉన్న వాళ్ళు చచ్చిపోవట్లేదా, కార్డియాలజిస్టులు చనిపోవట్లేదా, ఆర్థోపెడిక్ సర్జన్లు చనిపోవట్లేదా, డాక్టర్లు చనిపోవట్లేదా? సో ఫిట్గా ఉన్నంత మాత్రాన బతుకుతామని గ్యారంటీ లేదు. కొంచెం ఎక్కువ రోజులు బతకచ్చు, పోయేవాడు ఎప్పుడైనా పోవాల్సిందే. మీరు మరీ అంత పర్సనల్గా తీసుకొని అంత ఫీల్ అయిపోయి అంత ఏడవలసిన పని లేదు. రేపని రోజు ఎప్పుడు ఉంది, హ్యాపీగా తినండి, ట్రై చేయండి, ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి, ఏదైనా బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయంటే చూసుకోండి, ట్రై చేయండి. అవ్వట్లేదంటే ఓకే, ఇట్స్ ఓకే. ఫిట్గానే ఉండాలి, ఏ వెయిట్కి తగ్గట్టు హైట్కి తగ్గట్టే వెయిట్ ఉండాలి అలా ఏం లేదు కదా. మన పేరెంట్స్ లేరా, లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్, మా బామ్మ 84 years వరకు కింద బియ్యపు గింజ పడితే కూడా వంగి ఎత్తేది. సో ఆవిడకి అసలు 84 years వరకు ఆవిడకి డాక్టర్ అంటే ఏంటో తెలియదు. ఆవిడ డాక్టర్ని కలిసింది లాస్ట్ డే ఆఫ్ డెత్. లాస్ట్ డే 4 hours హాస్పిటల్లో ఉన్నారు, చనిపోయారు అంతే. మా బామ్మ చనిపోయినప్పుడు రీసెంట్ ఒక 4-5 years బ్యాక్ చనిపోయారు. ఓకే.